ఇలా వాల్ పుట్టి తీసుకొని కొంచెం ఫెవికాల్ వాటర్ మిక్స్ చేసుకొని క్లేలా రెడీ చేసుకోవాలి. తర్వాత 2 ఫ్లేవుడ్ షీట్ తీసుకొని రెండిట్లపై చిన్న చక్రాలు పెద్ద చక్రాలుగా రౌండ్గా చుట్టుకొని, అయితే మీరు ముందు డ్రా చేసుకొని పెట్టుకున్నా పర్వాలేదు, ఫ్రీ హ్యాండ్తో చేయగలనన్నా పర్వాలేదు, ఇలా అటాచ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది పాత వీడియో, మీకోసం నేను మళ్ళీ రిఫరెన్స్ కోసం పెడుతున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత 3వ ఫ్లేవుడ్ షీట్ తీసుకొని ఇలాగా బుద్ధుడి బొమ్మని ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవాలి. హాఫ్ ఫేస్ మాత్రమే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఆయన తలకి ఇలా రౌండ్గా ఉండల్లా పెట్టాలి. పెట్టిన తర్వాత దాంతో పెన్తో కానీ పెన్సిల్తో కానీ మీరు ఇలా నొక్కినట్లయితే తల ఉండలు కట్టినట్టుగా ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత రిమైనింగ్ ఎంసీల్తో ఇలా ఫేస్ని అంతా డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లాక్ కలర్ని మొత్తం 3 షీట్లకి అప్లై చేసుకోవాలి. 3 షీట్లకి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయినిచ్చి కాపర్ కలర్ వేసుకోవాలి. తర్వాత 3 పీసులు రెడీ అయ్యాక మీకు అవుట్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.